పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో మళ్ళీ హై టెన్షన్ కొనసాగుతోంది. ఈసారి పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పేందుకు తాము రెడీగా ఉన్నామంటూ ఆఫ్ఘనిస్తాన్ చెప్తోంది. ఈ మేరకు హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. ఎక్స్లో దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఆఫ్ఘనిస్తాన్ సైన్యం చెప్తోంది. ఎందుకంటే పాకిస్తాన్ దొంగ దెబ్బతీసింది. ఆఫ్ఘనిస్తాన్లోని కొన్ని ప్రావిన్స్లో వైమానిక దాడులు చేయడం ద్వారా అమాయక చిన్నపిల్లలతో సహా ఒక మహిళ మృతి చెందింది. మొత్తం 10 మంది సివిలియన్స్పై దాడి చేసి ఆఫ్ఘనిస్తాన్ పౌరుల్ని పాకిస్తాన్ మట్టుబెట్టింది. దీంతో ఒక్కసారిగా మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్పై ఖచ్చితంగా ఆ రుచి ఏంటో చూపిస్తామంటూ చెప్తుంది. ఈసారి గట్టి వార్నింగ్ ఇస్తుంది. బోర్డర్లో తమపై జరిగిన దాడులకు సంబంధించి ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికే సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు సైన్యాన్ని కూడా భారీగా మోహరించినట్టుగా తెలుస్తోంది. ఓవైపు పాకిస్తాన్ తమకు ఆ దాడితో సంబంధం లేదని చెప్తున్న నేపథ్యంలో మరోవైపు పాకిస్తాన్కు సంబంధం లేకపోతే మరి ఆ దాడులు ఎవరు చేశారంటూ నిలదీస్తున్న పరిస్థితి. మొత్తం మీద పాకిస్తాన్పై యుద్ధానికి సిద్ధమంటూ ఆఫ్ఘనిస్తాన్ అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. పాకిస్తాన్ మొన్న ఆఫ్ఘనిస్తాన్లోని కొన్ని ప్రావిన్సులు, ముఖ్యంగా పాక్టికా కావచ్చు, అలాగే కునార్ కావచ్చు, అలాగే ఇంకో ప్రావిన్స్లో మొత్తం 3 ప్రావిన్స్లో దాడి చేసి దాదాపు 10 మందికి పైగా హతమార్చిన నేపథ్యంలో మరొకసారి ఆఫ్ఘనిస్తాన్ ఈసారి ఖచ్చితమైన ప్రతీకారం తీర్చుకుంటామంటూ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దాదాపు పాకిస్తాన్కు భయాన్ని పరిచయం చేస్తామంటూ వార్నింగ్ ఇస్తోంది. బోర్డర్లో ఆఫ్ఘన్ సైన్యాన్ని చూసి పాకిస్తాన్ వణికిపోతున్నట్టుగా తెలుస్తుంది. ఇటీవల 2 దేశాల మధ్య శాంతి చర్చలు విఫలమయ్యాయి. సీజ్ ఫైర్ను ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ దాడులు చేస్తోంది, వరుస దాడులు కొనసాగిస్తుంది. మొన్న పెషావర్లో జరిగిన ఆత్మాహుతి దాడికి లింక్ పెడుతూ మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్పై దాడులకు దిగిన పరిస్థితి. ఖతర్ అలాగే తుర్కీ మధ్యవర్తిత్వంతో ఇప్పటికే చర్చలు కూడా జరిగాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి 2 దేశాలు వచ్చాయి. కానీ వాటిని ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ మళ్ళీ వైమానిక దాడులు చేయడం, దీంతో మరొకసారి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్న నేపథ్యం మనకు కనబడుతూ ఉంది. దీంతో ఒక్కసారిగా ప్రస్తుతానికైతే ఆఫ్ఘనిస్తాన్ మండిపడుతోంది. పాకిస్తాన్ వైఖరిపై ఆఫ్ఘనిస్తాన్ అయితే పూర్తి స్థాయిలో ధ్వజమెత్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మా ప్రతినిధి శివతో కనెక్ట్ అయ్యాం. ఢిల్లీ నుంచి శివ మాట్లాడతాడు. దానికంటే ముందు ఒకసారి ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో అయితే పరిస్థితులు ఉద్రిక్తంగానే కనబడుతున్నాయి. ఇంతవరకు కూడా ఒకసారి పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్ గట్టి బుద్ధి చెప్పింది. పాకిస్తాన్ చెక్పోస్టులన్నీ కూడా ధ్వంసం చేసింది. దాదాపు 58 మందికి పైగా సైనికులను హతమార్చినప్పటికీ కూడా పాకిస్తాన్ మళ్ళీ అదే తరహాలో దాడులు చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్తో మళ్ళీ వైరం పెట్టుకుంటుంది. అంతర్జాతీయంగా ఎన్ని ఒప్పందాలు జరిగినా కూడా మళ్ళీ ఈ 2 దేశాలు కూడా మళ్ళీ తిరిగి యుద్ధ వాతావరణమే కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, మా ప్రతినిధి శివ ప్రస్తుతం ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. శివతో మాట్లాడదాం. రైట్, ఒక్కసారి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్లో ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. 2 దేశాల మధ్య మళ్ళీ ఉద్రిక్తతలు అయితే చోటు చేసుకుని మళ్ళీ పూర్తి స్థాయి యుద్ధం కొనసాగే అవకాశం ఉంది. మొన్న జరిగిన 4 రోజుల యుద్ధం కూడా దోహాలో జరిగిన ఆ మధ్యవర్తిత్వం, ఖతర్ అలాగే తుర్కీ 2 కూడా మధ్యవర్తిత్వం వహించాయి. కానీ అది ఫెయిల్ అయినట్టుగా మనకు కనబడుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ అంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ యుద్ధం చోటు చేసుకోబోతుందా, ఎలాంటి సిచ్యువేషన్ ఉండబోతుంది? మా ప్రతినిధి శివతో మాట్లాడదాం. శివ, మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్లో హై టెన్షన్ కొనసాగుతున్నట్టుగా అర్థమవుతుంది. పాకిస్తాన్ ప్రతిసారి కవ్వింపు దాడులు చేస్తూ ఆఫ్ఘనిస్తాన్ పౌరులను, ముఖ్యంగా ఈసారి సివిలియన్స్ లక్ష్యంగా చేసుకుందంటూ ఆఫ్ఘనిస్తాన్ చేస్తున్న విమర్శల నేపథ్యంలో తాము గట్టి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఆఫ్ఘనిస్తాన్ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఏం జరగబోతుంది? మళ్ళీ ఈ 2 దేశాల మధ్య యుద్ధం జరిగే అవకాశం ఉందా? రైట్, ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బోర్డర్లో మళ్ళీ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆఫ్ఘనిస్తాన్ సైన్యం పైన పాక్ యుద్ధానికి సిద్ధమవుతున్నట్టుగానే ప్రధానంగా తాజా పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. అంటే ఆయుధాలతో పెద్ద ఎత్తున పాకిస్తాన్ ఆర్మీ బోర్డర్ కు చేరుకుంటుంది. దానికి సంబంధించిన దృశ్యాలను ఆఫ్ఘనిస్తాన్ డిఫెన్స్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఏ క్షణమైనా దాడికి దిగే ఛాన్స్ ఉందనేది కూడా ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్ భావిస్తుంది. ఇక ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ పైన పాకిస్తాన్ దొంగ దాడి చేసింది, దొంగ దెబ్బ కొట్టింది. దాంట్లో 10 మందికి పైగా ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన వారు మృతి చెందారు. ఇక ప్రతీకారం తప్పదంటూ కూడా ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ హెచ్చరించింది. ఇక పాకిస్తాన్ కు భయాన్ని పరిచయం చేస్తామంటూ కూడా వారు హెచ్చరికలు జారీ చేశారు. ఇక పాకిస్తాన్ బోర్డర్ లో ఆఫ్ఘన్ సైన్యాన్ని చూసి పాకిస్తాన్ వణికిపోతోంది. ఇక ఆఫ్ఘన్ పై జరిగిన దాడికి తమకు సంబంధం లేదంటూ కూడా పాక్ రక్షణ శాఖ మంత్రి ఇప్పటికి కూడా ప్రకటించారు. కానీ ఇటీవల 2 దేశాల మధ్య జరిగిన శాంతి చర్చలు కూడా విఫలమయ్యాయి. ఈ దాడుల వల్ల, అంటే దాడులు చేసింది పాకిస్తానా కాదనేది కూడా అధికారికంగా తెలియాల్సింది. కానీ పాకిస్తాన్ మాత్రం మేము ఎటువంటి దాడులు చేయలేదని వారు చెప్తున్నప్పటికీ కూడా మరి దాడులు చేసింది ఎవరైనా దానిపై కూడా
ఇంకా వారి నిఘా ఉంచినట్లు కూడా తెలుస్తోంది. కానీ ఇప్పుడు ఇద్దరి మధ్య పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం మళ్ళీ మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. గతంలో కూడా ఆఫ్ఘనిస్తాన్ తో యుద్ధం చేయలేక పాకిస్తాన్ చేతులెత్తేసి కాళ్ళబేరానికి వచ్చింది. తర్వాత ఇటు మధ్యవర్తిత్వానికి సంబంధించి కూడా సంప్రదింపులు జరిపారు, చర్చలు జరిగాయి. చర్చలు జరిగిన తర్వాత కాల్పుల ఒప్పందానికి అంగీకరించిన తర్వాత మళ్ళా దాడులకు పాకిస్తాన్ గతంలో దాడి చేసింది. మరి ప్రతిగా ఆఫ్ఘనిస్తాన్ కూడా అటు పాకిస్తాన్ పై దాడి చేసిన నేపథ్యంలో గత కొన్ని రోజులుగా కూడా ఈ దాడులు ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడులు ప్రతిదాడుల వల్ల అటు ఇటు రెండు దేశాలకు సంబంధించిన సైనికులు మృతి చెందుతూ ఉన్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే కనుక ఈ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బోర్డర్లు అయితే మళ్ళీ హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పాలి. రైట్, ఎస్, థ్యాంక్ యూ శివ. సో మొత్తం మీద పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు మళ్ళీ రెండు దేశాల మధ్య గొడవలకు దారితీసే అవకాశం కనిపిస్తుంది. ఈ రెండు దేశాల మధ్య మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ ప్రావిన్స్లపై వైమానిక దాడులు చేయడంతో ఒక్కసారిగా కోస్ట్ అనే ప్రావిన్స్పై దాడి చేసి దాదాపు 10 మందిని మట్టుబెట్టింది. ఈ దాడిలో దాదాపు 9 మంది చిన్నారులతో సహా ఒక మహిళ మృతి చెందిన ఘటన. ఒక్కసారిగా ఆఫ్ఘనిస్తాన్ తమ భూభాగంపై దాడి చేసి అమాయక పౌరుల్ని చంపుతుందంటూ చెప్తున్న నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి కూడా ఇద్దరిని సంయమనం పాటించాలంటూ చెప్తోంది. శాంతి భద్రతల విషయంలో రెండు దేశాలు కాస్త శాంతిని మెయింటైన్ చేయాలంటూ చెప్తుంది. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ ఎక్కడ ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఆ వైఖరి అవలంబించట్లేదు. దొంగ దెబ్బ తీస్తుంది, దొంగ దాడులు చేస్తుంది, వైమానిక దాడులు చేస్తూ ఆఫ్ఘనిస్తాన్లోని అమాయక పౌరుల్ని మట్టుబెడుతున్న పరిస్థితి. దీంతో ఆఫ్ఘనిస్తాన్ ఈసారి ఊరుకునేది లేదు, ఖచ్చితమైన జవాబు చెప్తామంటుంది. గతంలో మాదిరిగానే పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్తామంటే హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ మేరకు ఎక్స్లో కొన్ని వీడియోలు అయితే వైరల్ అవుతున్నాయి. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. దీంతో మళ్ళీ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తప్పవా అనే సందేహాలు అయితే వెల్లువెత్తున్నాయి. ఏదేమైనా మొన్న జరిగిన యుద్ధం 4 రోజుల పాటు జరిగింది. అంతర్జాతీయ జోక్యంతో ఒక ఒప్పందానికి అయితే వచ్చారు. కానీ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ వైఖరి ప్రదర్శించడంతో ఈసారి ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్తామంటుంది. మరి ఇప్పుడు కనుక యుద్ధం ప్రారంభమైతే రెండు దేశాల మధ్య ఎలాంటి వాతావరణం ఉంటుందనేది మాత్రం వేచి చూడాల్సిందే.